హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము ఊరు నుంచి అయితే సిటీకి అయితే బయలుదేరిపోయామన్నమాట. హాలిడేస్ అయిపోయినాయి కదా, సమ్మర్ హాలిడేస్. ఇంకా అన్నీ అయితే ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను విలేజ్ నుంచి ఏమేమి తెచ్చుకున్నానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు విలేజ్ వెళ్ళి ఏం తెచ్చుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఫస్ట్ మెడిసిన్స్ అయితే తీసుకొస్తాండి. కిడ్స్కి కానీ మాకు కానీ. కిడ్స్కి నేను ఊరు వెళ్ళినప్పుడు మంచిగా అక్కడ వాళ్ళకి కోల్డ్ కాఫ్ అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా సీజన్ బట్టి, అని చెప్పేసి నేను మంచిగా అయితే మెడిసిన్స్ తీసుకొస్తాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ మంచిగా పెట్టాల్సింది ఉండే. సో ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ నేనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అని చెప్పేసి. అండ్ గారెల దగ్గర నుంచి దోశల వరకు ప్రతి ఒక్కటి ఏమేమి కావాలో అన్నీ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు అయితే తీసుకొచ్చుకున్నాను. మొత్తం మా అత్తగారింటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ ఒక్కొక్కటిగా తీస్తూ ఉన్నాను. పల్లీలు అలానే పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు. అలానే ఇక్కడ వచ్చేసి నాకు మినపప్పు, రేషన్ బియ్యము అలా ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాను అనమాట. అండ్ ముందుగా అయితే నేను పచ్చళ్ళని తీస్తూ ఉన్నాను నెక్స్ట్ డేని. ఎందుకంటే అవి ఏమైనా ఫెయిల్ అయినాయా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. వచ్చిన రోజే తీస్తూ ఉన్నాను. అండ్ మొత్తం తీసేసిన తర్వాత అయితే ఇంకా కొంచెం ఆయిల్ అనేది పడిపోయింది అనమాట పల్లీల్లో. అది కూడా మంచిగా క్లీన్ చేసేసాను. అండ్ నేను పట్టుకున్నది వచ్చేసి మంచిగా ఫ్రెష్గా చేసినటువంటి అన్ని పచ్చళ్ళు అనమాట. వాటిలో నాకు ఇష్టమైనటువంటి ఆవకాయ ఉందండి. అండ్ అలానే మీ ఫేవరెట్ పచ్చడి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉన్నాను అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా పొలంలో పండినటువంటి పాప్కార్న్ ఉంటుంది కదా, సో పాప్కార్న్ గింజలు అయితే తీసుకొచ్చాను అనమాట. మొక్కజొన్న గింజలు అవైతే చూస్తూ ఉన్నాను. హోల్స్ ఏమైనా పడినాయా లేదా, లేక ఆయిల్ ఏమైనా అయిందా అని చెప్పేసి ఒక్కొక్కటి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మొత్తం క్లీన్గా కొంచెం ఆయిల్ అనేది అంటేసింది కదా, మొత్తం క్లీన్ చేసుకోవడం. ఆ తర్వాత పల్లీలకి టచ్ అయితే పల్లీలు ఏమైనా గాలిపోతాయి కదా, మెత్తబడిపోతాయి. అలా అని చూస్తూ ఉన్నాను అనమాట. అవి అన్నీ వేడి చేసేసి మంచిగా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను 1 by 1. ఊరు వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ఎర్లీగా రెడీ అయిపోయి వెళ్తామో, వెళ్ళి వచ్చిన తర్వాత అంతకన్నా డబుల్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా, ఒక బ్యాగ్ అయితే కంప్లీట్గా ఎంటీ అయిపోయింది, తీసేసినాను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ బ్యాగ్ అనమాట. ఇక్కడ నేను పాలనే తెచ్చుకున్నాను. మాకు మా రిలేటివ్స్ ఇచ్చారు, సో అక్కడి నుంచి అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ మాకు పాలైతే రావండి అంగన్వాడీలో, అందుకని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళు అయితే ఇచ్చారు, తెచ్చుకున్నాను. అండ్ అలానే కిడ్స్వి చెప్పలు, రేషన్ బియ్యము అలా 1 by 1 తెచ్చుకున్నాను కదా. అవన్నీ నేనైతే క్లీన్గా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. కారము, తర్వాత పల్లీలు, అట్లా ప్రతి ఒక్కటి ఏది అందుబాటులో ఉంటే అవన్నీ అయితే తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. అండ్ కరివేపాకని, పచ్చళ్ళని అట్లా ఇక్కడ దొరికిన అక్కడ ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే నేను తెచ్చుకుంటూ ఉంటాను. నాకు ఇక్కడ యూజ్ అవుతాయి, అక్కడ వాళ్ళకి అవసరం లేకపోయినా లేక ఎక్కువగా ఉన్నా నేనైతే ఒక హాఫ్ ఆల్కి ఉంచేసి రిమైనింగ్ నేనైతే తెచ్చుకుంటూ ఉంటాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా, ఇక్కడ మా ఇంట్లో అయినా, ఎక్కడైనా. అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. అక్కడ అమ్మ తెప్పించింది ఒక 2 ప్యాకెట్స్ ఏమో. సరే ఇంకెప్పటికి వస్తామోలే అని చెప్పేసి అయితే నేనైతే వేసుకుని వచ్చేసిన అనమాట. కందిపప్పు, పాలు ఇవన్నీ తీసుకొస్తూ ఇంకా అది కూడా పక్కన ఉంది, తీసుకొచ్చేసిన. మా కన్నీకి వచ్చేసి నేను ఎక్కువ బిర్యానీలు అయితే చేయను, జస్ట్ ఫ్రైడ్ రైస్లు అయితే చేస్తూ ఉంటాను అనమాట, లైట్గా స్పైసెస్ యాడ్ చేసి. సో అందుకని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చులని అయితే తీసుకొచ్చేసినాను. అండ్ అలానే జస్ట్ వచ్చి టిఫిన్ చేసినామండి. టిఫిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమైనా ఫెయిల్ అయినాయా, పాలు ఏమైనా లీక్ అయినాయా, లేక డేట్ ఎప్పటి వరకు ఉంది, అండ్ కొంచెం ఎర్లీగా యూజ్ చేయాల్సినవి ఒకవైపు అలా పెట్టడం ఒకటి అయితే, మళ్ళీ హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసుకొని
1/1 పెట్టుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా పట్టుతుంది నాకు. ఎందుకు అంటే మేము వచ్చిన రోజే స్కూలింగ్ అనమాట మా కన్నయ్యకి. అలా టిఫిన్ చేసి ఇంకా స్కూల్కి వెళ్ళి తన్ని జస్ట్ అట్లా మేడం గారికి పరిచయం చేసి తర్వాత ఇంకా వచ్చేసినాం అనమాట ఇంటికి. అలా కొంతసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరికి ఉండేదే, బట్ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది కదా. అండ్ నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది చూపించేస్తూ ఉన్నాను కదా. సో అట్లా ఒక్కొక్కరు తెచ్చుకుంటారు, ఒక్కొక్కరు తెచ్చుకోరు అనమాట. అంటే ఎవరి కంఫర్ట్ వాళ్ళది. నాకైతే అన్నీ తెచ్చుకోవడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే జస్ట్ ఇక వచ్చేటప్పుడు మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చిన వాటికి ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదని చెప్పేసి అయితే నేను ఆలోచిస్తూ ఉంటాను. అలానే మినపప్పు అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదా. సో మినపప్పు అయితే నేను ఎంత తెచ్చుకున్నాను ఏంటి అనేది నేను ఇంకా ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను గ్లాసెస్తో పోస్తాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మానికతో కౌంట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఈ పెద్దగా ఉంది కదా, ఆ లోట అంటాం మేము, దాంతో కౌంట్ చేస్తూ ఉన్నానమాట. ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీలో పోయాలంటే దీంతో పోయొచ్చు అని చెప్పేసి. అలానే నెయ్యి కూడా తెచ్చుకున్నానండి. నెయ్యి అట్లా చిన్న చిన్నవి అక్కడ దొరికినా కొంచెం మనకి మంచివి దొరకవు అనుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి న్యాచురల్గా బర్రెలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అయితే కొన్నారనమాట మా అత్తయ్య గారు. సో అక్కడి నుంచి నెయ్యి తెచ్చుకోవడం అట్లా ఇంకా చాలా ఉన్నాయి. బట్ అన్నీ అయితే నేను వీడియో తీయలేదు, వీడియో అయితే తీయాలనుకోలేదు. సో నాకైతే వర్క్ ఫాస్ట్గా అవ్వాలని ఇంటెన్షన్లో ఉన్నాను. 1/1 వర్క్ చేసుకుంటూ ఉన్నాను. దానివల్ల నేను కంప్లీట్గా వీడియో అనేది తీయలేదు. ఏదో జస్ట్ అట్లా ప్లే చేసేసాను అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్గా లేకపోతే ఏమీ అనుకోకండి, అక్కడ నేను చేసిన వర్క్ అట్లాంటిది అనమాట. సో అందుకని చెప్పేసి అయితే మరీ వ్యూస్ తగ్గిపోతున్నాయి కదా అని చెప్పేసి అయితే ఇది కూడా పోస్ట్ చేయడం జరిగింది. లేదంటే కొంచెం మంచిగా ఉండేలా అయితే తీసేదాన్ని అనమాట. అలానే మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి వీడియోస్ అనేది నేను కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ అలానే స్నాక్స్ అయితే ఇవి తెచ్చుకున్నామన్నమాట. మా మామయ్య గారు అయితే స్నాక్స్ తీసుకొచ్చారు, ఒక 4 ఐటమ్స్ అట్లా స్వీట్ హాట్ తీసుకొచ్చారు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. 4 months అయినా. అంతే, బాయ్.